హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో మనం ఆల్రెడీ ప్రకృతి వికృతులు, పర్యాపదాలు, నానార్థాలు, అదేవిధంగా 6th, 7th, 8th, 9th అర్థాలు కూడా చేయడం జరిగింది. సో మీరు కావాలంటే వాటన్నింటినీ మన ప్లేలిస్ట్లో నుంచి చూడొచ్చు. ఓకే, సో లెట్ us స్టార్ట్. 10th క్లాస్ అర్థాలు. అంగణ స్త్రీ, అంబరం వస్త్రం, ఆకాశం, అంతరాళం లోపలి భాగం, అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములు, అనిదం పూర్వం అపూర్వం ఇంతకు ముందు లేనిది, అపూటం పూర్తిగా, అభిగరించు నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం, అభీప్సితము కోరిక, అభ్యాగతుడు భోజన సమయమునకు వచ్చిన అతిథి, అర్ఘ్యపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, పూజ కొరకు మరియు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీళ్లు, అర్తి యాచకుడు అడుగువాడు, అలతి కొద్ది, ఆకర్ణించు విను, ఆచరణ నడత, ఆర్ద్ర తడిసిన, ఆశ దిక్కు, ఆసరా తోడు సహాయం అండ, ఇందుబింబం చంద్రబింబం, ఇడుట ఇచ్చుట, ఈవి త్యాగం, ఉడుగు నశించు, ఉద్దండ గొప్ప పొడవైన ఎక్కువైన, ఉదాసీనత నిర్లిప్తత, ఉద్ది జత జట్టు, ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారు, ఉన్నతి ప్రగతి, ఉపస్పర్శ స్నాన ఆచమనాదులు, ఉపాహారము అల్పాహారం టిఫిన్, ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళాపోషకులు, హెచ్చుతచ్చులు ఎక్కువ తక్కువలు, ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం, ఏపు అతిశయం లేదంటే ఎక్కువ, అండ్ వికాసము ఏరుతారులు భేదాలు, ఒక్క పచ్చరం ఒకే దుప్పటి లేదంటే అంతా సమానమనే అర్థంలో, ఒల్లతు గ్రహింపదు ఇష్టపడదు, ఔదల నడినెత్తి, కందెరుగని కల్మషం తెలియని, కడగండ్లు కష్టాలు తిప్పలు, కమలానన కమలం వంటి ముఖము గలది స్త్రీ, కయ్య కాలువ, కర్దమం బురద అడుసు, కల్లోలం పెద్ద అల, కుటిలవాజి కపట బుద్ధి గలవాడు మోసగాడు, కుబ్జ మరగుజ్జు, కృపాణం కత్తి ఖడ్గం, కేలాకూలులు క్రీడా సరస్సులు, కైవారము చుట్టూరా, వంది స్తోత్రము, కొటారి ఎత్తైన చివరి, క్రతువు యజ్ఞము, క్షేత్రం స్థలం పొలం, క్షోభ కలత, గంభీరం లోతైన, గర్జాట్టహాసం గంభీరమైన ధ్వని, గరిషే ధాన్యం భద్రపరిచే గది, గవిన్లు గుహలు, గీతిక చిన్నపాట, గుడిగలు గులికలు మందుబిల్లలు, గుమ్ములు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు, గుల్ల ఖాళీ చిన్న గంప, గోమయం ఆవు పెండ, గోముఖం అలుకుట, చతురంతయానం పల్లకి, చలువజోల చల్లని జోలపాట, చిత్తం మనస్సు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు, చిరుతగండు మగ చిరుత, చీరానీకము వస్త్రముల సముదాయము, చుట్టకుదురు చుట్టబట్ట, చెవి వారిచ్చు శ్రద్ధగా విను, చేముట్టి చేతి పిడికిలి, ఛత్రము ఛత్రి గొడుగు, ఛాత్రులు విద్యార్థులు, జలజం తామర పువ్వు, జలది సముద్రము, జాబు ఉత్తరం, జిగి కాంతి, జోదులు యోధులు, డుల్లు పడిపోవు చిక్కుకుపోవు, తండ్లాట బాధపడుట, తటాకం చెరువు, తప్పెట డప్పు, తరల చంచలమైన, తావు చోటు జాగా, తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మిలిపెట్టు దువ్వు, తెరవ స్త్రీ, తేజము ప్రకాశము, దంష్ట్రలు
కూరలు, కూర పండ్లు. దప్తురము నమోదు పుస్తకం. దైత భార్య. దస్తురుమాలు భుజాన వేసుకునే కండువా. భుజాన వేసుకునే కండువా. దవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షస రాజు. కవాటము ద్వారబంధం, తలుపు, దర్వాజా. దిగుడు దీపపు గూడు, చిన్న గూడు. దుర్భరం భరింపరానిది. దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగా. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. దోయిలి దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనము. నా దవీయసి అంటే దూరము కానిది. నిగమాంతము వేదాల చివరన ఉండున్నది ఉపనిషత్తు. సో నిగమాంతము మీన్స్ ఉపనిషత్తు. నిరతము ఎల్లప్పుడు. నిరయం దుర్గతి నరకం. నీవారము ఒక విధమైన వరిధాన్యము. నుసలక ఆలస్యం చేయక వ్యతిరేకించక. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుషులు. పక్షపాతము ఒక పక్షము వహించుట. పనం పందెం. పతము తొవ్వ మార్గం. పనుపు నియోగించు. పరార్థులు పరుల ప్రయోజనము కోరువారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చట్టువము బంగారు గరిటె. పాలిపెర గుర్తు చిహ్నం జాడ. ప్రాయం వయసు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత సుమారు 8 క్వింటాళ్ళు. పునర్నిర్మాణం తిరిగి నిర్మించడం. పురంధ్రులు ఇల్లాండ్రు. పూడువాము పింజర జాతికి చెందిన పాము. పేర్మి ప్రేమ గౌరవం. పొట్టాపతి ఆకలి బాధ. పోషాకులు బట్టలు లేదంటే పెళ్లి బట్టలు. పౌరాణికుడు పురాణం తెలిసినవాడు చెప్పువాడు. పురాణం తెలిసినవాడు పురాణం చెప్పువాడు. ఫుల్లము విచ్చుకున్నది. బంకులు ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు. బండజింకలు గబ్బిలాలు. బండారు పసుపు. బాకా వాద్య విశేషం. బుగులు భయం. బురుజు కోటను రక్షించే బడులు ఉండే ఎత్తైన నిర్మాణం. భరణం జీతం. భాగీరథి గంగ. బాసిల్లు ప్రకాశించు. భూతము ప్రాణి. మగ్దూరు నియమం. మచ్చకంటి చేపల వంటి కన్నులు గల స్త్రీ లేదా మీనాక్షి. మటసం నిండైనది. మత్త గంధేబం మదజల సువాసనలు గల ఏనుగు. మాధుకరము ఇల్లులు తిరిగి అన్నం సేకరించుకోవడం. మరాలము హంస. మల్లెబడి తిరుగబడి. మహామారి మసూచి అమ్మ తల్లి. మహారవము పెద్ద చప్పుడు. మానితులు గౌరవింపబడిన వారు. మాను చెట్టు. మానవకుడు బాలుడు పిల్లవాడు. మిత్తి మృత్యువు లేదా చావు లేదంటే వడ్డీ. ముచ్చలు చెప్పులు. ముష్టి పిడికిలి. మెండు ఎక్కువ అధికం. మెరిమిన ఊరేగింపు మెరిచ్చు. మేనా అంటే పల్లకి లేదా మేనా. మోతెబరి ధనిక రైతు. యశము కీర్తి. యాది చేసుకొను గుర్తుకు తెచ్చుకొను. రివాజు సంప్రదాయం. రేగడి బంకమన్ను. రొద చప్పుడు. రొంపి బురద. లంఘించు దుంకు. లగెత్తు పరిగెత్తు. లులితము చలించున్నది కదులున్నది. లేతీగ బోడి లేత తీగ వంటి శరీరం గల స్త్రీ. వక్త్రము ముఖం. వణిక్పుంగవులు శ్రేష్ఠులైన వ్యాపారులు. వధాన్యుడు దాత. వనజనేత్రి తామర పువ్వుల వంటి కన్నులు గల స్త్రీ. వర్షం ఏడాది సంవత్సరం. వర్ణి బ్రహ్మచారి. వస వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలిక. వసుధ భూమి. వాంఛితము కోరిక. వాహ్పురం జలప్రవాహము. వాహ్పూరము జలప్రవాహం. వాన్మయం వాక్కులతో ప్రచురమైంది
సాహిత్యం. వాజ్రేయ వజ్రతుల్యమైన వాత్సల్యం పుత్రాదులయందు గల స్నేహభావం పుత్రాదులయందు గల స్నేహభావం. వారి నీళ్లు వార్ది సముద్రం. విక్రమము పరాక్రమము. విద్వత్తు పాండిత్యం. విద్వాంసుడు పండితుడు. విప్రగృహం బ్రాహ్మణుల ఇల్లు. విభావలి కాంతుల వరుస. వీడు పట్టణం. వేడు ఎవడు. వైజయంతి విజయచిహ్నము విష్ణు మెడలోని దండ. వైభాతికము ప్రాతకాలానికి సంబంధించింది. శక్రధనుస్సు సింగిడి ఇంద్రధనుస్సు. శిలోంచ ప్రక్రములు అంటే శిలాప్రక్రములు లేదంటే పొలాల్లో రాలిన కంకుల లేదంటే గింజలను ఏరుకొని బ్రతికే వాళ్ళు. ఉంచ ప్రక్రములు అంటే రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. సో శిలాప్రక్రములు ఉంచ ప్రక్రములు. సేరు ధాన్యమాన విశేషం అంటే సుమారు 1/4 కిలోలు అంటే 1.25 కిలోలు. శౌరి విష్ణువు. శ్రావణాభ్రము శ్రావణ మాసపు మేఘము. శ్రీకరము మేలు కలిగించేది. సంధించుట ఎక్కుపెట్టుట కూర్చుట. సంబురాలు వేడుకలు. సంయమి ఇంద్రియాలను జయించినవాడు. సంరంభం వేగిరపాటు. సచివులు మంత్రులు. సన్న హస్తాజులచే చేసే సంజ్ఞ. సన్నిధానం సమీపం ఆశ్రయం. సరళీకృత సులభతరంగా చేయబడిన. సవారి వాహనం. సాళ్ళు వరుసలు. సింపులు పేలికలు చింపులు. సిత తెల్లని. సీరపెండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు. సూడిగములు గాజులు కడియములు. సొంపు అందం. సౌదామణి మెరుపు. స్కందం కొమ్మ భాగం. హాజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడు. హర్మ్యము అంటే ఎత్తైన మేడ. సో ఇది ఫ్రెండ్స్. సో 10th క్లాస్ కూడా అయిపోయింది అర్థాలు. సో దట్ ఈజ్ ఇట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సో మీకు ఇంకేమైనా వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.